నమస్తే. బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ హత్యకు గురై దాదాపు నెల రోజులు దాటిపోతుంది. నిందితులు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిండ్రు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు. ఇంకా విచిత్రమైంది, తమాషా ఏంటంటే మే 31 నాడు పోస్ట్మార్టం జరిగితే ఇంతవరకు రిపోర్ట్ రాలేదని చెప్తున్నారు. ఇంకో మాట ఏంటంటే వచ్చింది కానీ పోలీసులు చూపిస్తలేరు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. అసలు నిజంగా అంకం రాహుల్ ఎందుకు హత్యకు గురైన అనేది ప్రధాన అంశం ఏంటంటే, ఒక అమ్మాయితోటి బీటెక్ అమ్మాయితోటి ఒక చాటింగ్ చేయడంతో ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడట. ఆ లవరు ఫోన్ చేసి బెదిరించి ఆయననే చంపిండు అనేది బలమైన ఆధారంగా చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా. అసలు నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. ఎవరైతే హత్య చేసిండ్రు అని నిందితులుగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు బయటనే తిరుగుతున్నారు. కాలేజీకి కూడా పోతున్నారో లేదో తెలియదు కానీ బయటనే ఉన్నారు. ఇంత ఘోరం ఏంది? అసలు అంకం రాహుల్ స్థానంలో ఇంకా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొందరు అంటూనే ఉన్నారు అంకం రాహుల్ స్థానంలో అంకం రాహుల్ రెడ్డి ఉంటే పరిస్థితి ఇట్లే ఉంటుండేనని చాలా బలమైన వాదనలు వస్తాయి. అయితే తల్లిదండ్రులు కూడా చాలా అమాయకులు. నేను ఇంటర్వ్యూ కూడా చేసిన, మన తెలుగులో వీడియో చూడండి, చాలా అమాయకులు. అయితే ఈ అంశాన్ని, ఈ రాహుల్ హత్యను మొదటి నుంచి టేకాఫ్ చేస్తున్నటువంటి, కొట్లాడుతున్నటువంటి, రాహుల్కు న్యాయం జరగాలన్నటువంటి ఈ యొక్క అంశంలో సుదీర్ఘంగా పోరాడుతున్నాడు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసం సురేష్ గారు. మొదటి నుంచి ఉన్నాడు, అసలు చాలా కొట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఈ అంశం గురించి మాట్లాడదాం, ఎందుకంటే మొదటి నుంచి ఈ అంశాన్ని పట్టుకొని ఉన్నాడు. ఏ అంశాలు తేలినాయి ఆయన కూడా అధ్యయనం చేసింటాడు కదా. ఈ పూర్తి స్థాయి సమాచారం చూద్దాం. కోర్టులో కూడా నిన్న ధర్నా చేసిండు. నిన్న మీ వీడియోలు కూడా నేను చూపించిన, ఒక వీడియో కూడా చేసిన. కోరుట్లలో కూడా వీళ్ళు ధర్నా చేసిండ్రు. కోరుట్ల ఏంది, కోరుట్ల అంకం రాహుల్ వల్ల మండల్ పక్కనే ఐలాపూర్ గ్రామం, అక్కడ పోయి కూడా ధర్నా చేసిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం గురించి. నమస్కారం దాసు సురేష్ గారు. నమస్తే, అందరికీ నమస్తే. ఇప్పుడు ఏంది, అంకం రాహుల్ది దాదాపు మే 20న హత్యకు గురైండు. మే 30న గుర్తించారు అక్కడ సింగరాయకొండలో. జూన్ 2న సమాధి చేయబడ్డాడు. మరి ఇంతవరకు పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదని చెప్తా ఉన్నారు. నిందితులేమో ఇంతవరకు ఎవరు అరెస్ట్ కాలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? మీరు మొదటి నుంచి ఈ అంశం గురించి మీరు ప్రస్తావిస్తున్నారు, కొట్లాడుతున్నారు పబ్లిక్లో కూడా. అసలు ఏం జరుగుతుంది? భానుభయ్య, ఇది అంకం రాహుల్ కేసు ఏదైతే ఉందో ఇది చాలా అనుమానాస్పదమైనటువంటి మృతి. దీనిలో అనేక అనుమానాలతో పాటు అనేక రకాలైనటువంటి కోణాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆ కోణాలలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మన యొక్క ప్రభుత్వ వ్యవస్థ, అధికారిక వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అంకం రాహుల్ యొక్క మృతి అనేది చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలు ఏంటని అడిగితే, రాహుల్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా సింగరాయకొండ లోపల మృతి చెంది శవమై తేలితే తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డ ఆంధ్రలో చనిపోయినా కూడా తెలంగాణ బిడ్డ అవుతాడు కదా, తెలంగాణ ఓటరే కదా, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది కదా. మరి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లోపల మేము పిటిషన్ వేసి ఈయనకు సంబంధించినటువంటి హత్య ఈ రకంగా జరిగింది, ఇప్పటివరకు ఏంటంటే ఎవరు కూడా దీన్ని తేల్చట్లేదు అని చెప్పేసి అంటే, వాళ్ళు ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అని అయితే చెప్పింది. కానీ మరి కనీసానికి ఒక డీజీపీకో లేకపోతే ఒక ముఖ్యమంత్రికో ఇది సున్నితమైనటువంటి అంశము, దీని మీద తప్పకుండా మనం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఒక చిన్న సిఫారసు కూడా చేయకపోవడం అనేది మానవ హక్కుల కమిషన్ లోపల మేము చూసినటువంటి లోపం. మరి రెండవ విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థ లోపల ఉన్నటువంటి లోపం. రాహుల్ ఇక్కడ నుండి మిస్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ మే 31వ తేదీ రోజున కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. కాచిగూడలో ఎందుకు ఫిర్యాదు చేసిందంటే, సైదాబాద్లో హాస్టల్లో ఉంటున్నటువంటి రాహుల్ 27వ తేదీ రోజు ఉదయం కాచిగూడ పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు, అక్కడ ఒక ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేసినట్టు తల్లిదండ్రులకు సమాచారం ఉన్నది. ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నట్టు. రైట్. అయితే అక్కడ ఫ్రెండ్ డ్రాప్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయం మీద తల్లిదండ్రులకు ఎటువంటి అవగాహన కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే చివరగా వాళ్లకు కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ప్లేస్ కాచిగూడ కాబట్టి మే 30వ తేదీన రాహుల్ తండ్రి అంకం రాజేశ్వర్ గారు ఏం చేసిందంటే, కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదు 31 చేసిన తర్వాత సో వెంటనే ఏంటంటే పోలీస్ వ్యవస్థ కనుక
ఇప్పుడు ఆయన మిస్ అయినటువంటి వ్యక్తి ఏంటంటే కేవలం అంటే చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, లేకపోతే ఏంటంటే నిరక్షరాస్యుడు కాదు, లేకపోతే జ్ఞానం లేని వ్యక్తి కూడా కాదు. ఆయన చదువుతుంది ఏంటంటే ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ లోపల ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి. అతనికి హిందీ, ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడగలిగేటటువంటి విద్యార్థి, కాలేజీలో కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి విద్యార్థి. ఎవరు? అంకం రాహుల్. ఎప్పుడైతే 31వ తేదీ రోజు తల్లిదండ్రులు ఎప్పుడైతే ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే పోలీస్ వ్యవస్థ కనుక వెంటనే యాక్టివేట్ అయ్యి ఆ సమాచారాన్ని ఏంటంటే అన్ని కరెస్పాండింగ్ పోలీస్ స్టేషన్లకు కానీ, లేకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కూడా ఏంటంటే ఆ కమ్యూనికేషన్ కనుక త్రూ ఈమెయిల్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత వ్యవస్థ ద్వారా దాన్ని తెలియజెప్పేది ఉంటే కొంత ఉపశమనం అనేది ఉండేది. అయితే 30 తారీఖు ఇచ్చినటువంటి ఫిర్యాదులో వాళ్ళు ఏంటంటే ఎటువంటి విషయాలు కనుక్కోకపోవడంతో ఈ ఇన్సిడెంట్ ఏమైందంటే అది శవమై తేలినటువంటి రోజు ఎప్పుడంటే మే 30వ తేదీ రోజు అవి బావి లోపల, సింగరాయకొండ లోపల బావి లోపల శవమై తేలినాడు. శవమై తేలిన తర్వాత అక్కడ యువనేస్తం అనేటటువంటి ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను సంప్రదించారు. అప్పటికే అది బావి లోపల చాలా డీకంపోజ్ అయినటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఏం చేసినట్టే పోలీసు వాళ్ళ యొక్క పర్మిషన్తో వాళ్ళు జూన్ 3వ తేదీ రోజు దాన్ని ఏంటంటే అక్కడ సింగరాయకొండ లోపల ఒక గోతి తీసి ఆ గోతి లోపల పాతి పెట్టడం జరిగింది. 3వ తారీఖు పాతి పెట్టిన తర్వాత ఆ విషయాన్ని సింగరాయకొండలో ఉన్నటువంటి యువనేస్తం ఫౌండేషన్ వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలు అంటే షర్ట్, తర్వాత తాయత్తు, తర్వాత కాళ్ళకు ఉన్నటువంటి మూలధారం, వీటన్నింటిని కూడా తీసుకొని ఏం చేసిందంటే దాన్ని సోషల్ మీడియా లోపల పంపేసరికి ఏంటంటే తండ్రి సోషల్ మీడియా ద్వారా ఆయన యువనేస్తం వాళ్ళని ఏంటంటే సంప్రదించడం జరిగింది. వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు ప్రాథమిక ఆధారాలు వాళ్ళు ఈ పేరెంట్స్కి పంపిస్తే వీళ్ళకి డౌట్ వచ్చింది. అంటే ఇది నిజమే కావచ్చు అన్నటువంటి ఆలోచనతో ఏది మన కాచిగూడ పోలీసులకు తెలియజేస్తే వాళ్ళని విచారిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే 4వ తారీఖు ఏం చేసినట్టే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసిందంటే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కాచిగూడకు పిలిపించి కాచిగూడ నుంచి వాళ్ళని సింగరాయకొండకు పంపించడం జరిగింది. ఎవరు? పోలీసులే వీళ్ళని సింగరాయకొండకు పంపించడం జరిగింది. కాచిగూడ పోలీసులు పంపించిన తర్వాత 7వ తేదీ రోజు సింగరాయకొండకు వెళ్ళిన తర్వాత తల్లి, తండ్రి అక్కడ ఉన్నటువంటి నమూనాలు, టీషర్టు, తర్వాత ఆయనకు ఉన్నటువంటి లాకెట్, ఇవన్నింటిని కూడా చూసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే అదృశ్యమైనటువంటి రోజు రాహుల్ ఏ రకమైన ఏదైతే టీషర్ట్ ధరిస్తున్నాడో ఆ ధరించినటువంటి టీషర్ట్ ప్లస్ అక్కడ మృతదేహం మీద ఉన్నటువంటి టీషర్ట్ కూడా మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే వాళ్ళకు లాకెట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మ్యాచ్ తాయెత్తులాగా ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రాథమికంగా ఒక అవగాహన వచ్చింది ఏంటంటే అది రాహులే అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత వెంటనే మేము మా యొక్క రాహుల్ మృతదేహాన్ని మేము తీసుకెళ్తామని చెప్పేసి అంటే పోలీస్ వాళ్ళు ఏం చేసినంటే ఇది ఆల్రెడీ మనం పూడ్చిపెట్టాం కాబట్టి దీన్ని మళ్ళీ బయటకు తీయాలంటే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ అవసరం ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్ కనుక మ్యాచ్ అయ్యేది ఉంటే మేము బాడీని ఇస్తామని చెప్పిన తర్వాత ఏంటంటే వెంటనే సరే మరి ఏం చేయాలి సార్ మేము అంటే మేము మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు మళ్ళీ రండి అని చెప్పేసి అని రాహుల్ తల్లిదండ్రికి చెప్పడం జరిగింది. సింగరాయకొండ పోలీసులు చెప్పిన తర్వాత రాహుల్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మరి యథావిధిగా మళ్ళీ సింగరాయకొండ నుండి మళ్ళీ కోర్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక రోజు ఏంటంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసు అది కూడా ఎప్పుడంటే ఈ మధ్యలో మేము ఏం చేసినామంటే ఇష్యూ మా దృష్టికి వచ్చింది కదా 7వ తారీఖు వాళ్ళు బయటకు వచ్చి ఈ యొక్క విషయం తెలుసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాతో సంప్రదించిన తర్వాత మేము ఏం చేసినాం ఫస్ట్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల 9th రోజు మేము ప్రెస్ మీట్ పెట్టినాం. జూన్ 9th రోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ రోజు కూడా మేము ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయడం, తర్వాత మీడియాకు అదే రకంగా ఇంటెలిజెన్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత మేము ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చినాం. ఈ 48 గంటల సమయం లోపల విచారణను మొదలు పెట్టండి అని చెప్పేసి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, పోలీస్ యంత్రాంగం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. తర్వాత ఏం చేసినాం అంటే పేరెంట్స్ ని కోర్టు నుంచి పిలిపించి వాళ్ళ సమక్షంలో వాళ్ళ కడుపులో ఉన్న బాధను కూడా మేము వ్యక్తపరిచేటటువంటి విధంగా 13వ తేదీ రోజు మళ్ళీ మేము ప్రెస్ మీట్ అనేది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేసిన తర్వాత ఏమైందంటే అక్కడికి వచ్చినటువంటి ఏది ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే ఏంటంటే మీడియా కావచ్చు వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ చేరినట్టుంది ఆంధ్రప్రదేశ్కి. వెంటనే ఏం చేసినారు నెక్స్ట్ డేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతానికి డీజీపీ ఆఫీస్కి అక్కడికి వచ్చేసిందంటే మీరు డిఎన్ఏ శాంపుల్ ఇవ్వమని చెప్పేసి అని వీళ్ళు చెప్తే ఆల్రెడీ డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చేసారు. డిఎన్ఏ శాంపుల్ ఇచ్చి కూడా దాదాపు 10 రోజులు అవుతుంది. జూన్ 15కి ఇచ్చారు. 15 అంటే జూన్ 15-16కు డిఎన్ఏ శాంపుల్ ఇస్తే మామూలుగా అయితే ఏంటంటే డిఎన్ఏ శాంపుల్ ఇస్తే ప్రభుత్వ ఒత్తిడి కనుక ఉండేది ఉంటే లేకపోతే దాని మీద కనుక కొంచెం ఇంపార్టెన్స్ కనుక ప్రభుత్వం అనుకునేది ఉంటే డిఎన్ఏ రిపోర్ట్ అనేది వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి మంగళగిరి పోలీస్ వాళ్ళు చెప్తున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ రావడానికి 1 month పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే అది ఆ బాడీ కనుక ఫ్రీజర్ లో ఉన్నా
లేకపోతే వేరే కండిషన్లో ఉంటుంటే పర్వాలేదు. అది భూమిలో ఆల్రెడీ పాతి పడ్డది కాబట్టి అది ఆల్రెడీ ఇంకా డీకంపోజ్ అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంటుంది, అయి ఉంటుంది. ఇప్పుడు ఈ డీకంపోజ్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం కనుక చెల్లించేది ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఈ విషయాన్ని అర్థం చేసుకొని కనుక స్పందించేది ఉంటే ఆ బాడీ ఇప్పటివరకు వచ్చేసేది వాళ్ళు ఏంటంటే అంత్యక్రియలు చేసుకునేటువంటి అవకాశం ఉండేది ఒక పార్ట్. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏంటంటే ప్రభుత్వం కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ స్పందించకపోవడం వల్ల రోజులు గడుస్తున్న కొద్దీ ఏంటంటే బాడీ డీకంపోజ్ అవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాడీని తీయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాల్సిన ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఒక చిన్న సమాచారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా ఆ యొక్క బాడీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు సురేష్ గారు ఇప్పుడు కాచిగూడలో కూడా కేసు నమోదు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు కదా మిస్సింగ్ అని, కాచిగూడలో మిస్ అయ్యాడని. మరి ఈ పోలీసు వాళ్ళు సింగరాయకొండ పోలీసు వాళ్ళు కమ్యూనికేషన్ లేదా, మాట్లాడుకుంటలేరా? నేను అదే చెప్తున్నా. వాస్తవానికి ఏంటంటే ఇటువంటి క్రిమినల్ కేసెస్ కానీ ఇటువంటి సెన్సిటివ్ కేసెస్ కనుక వచ్చేది ఉంటే ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక టీమ్, అంటే జనరల్గా మనం ఏంటంటే పెద్ద పెద్ద కేసు అయితే సిట్ అంటాం కదా మనము. ఇటువంటి కేసెస్కి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్లూస్ టీమ్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి అక్కడ సంబంధిత ఏసీపీ గారు కానీ డీసీపీ గారు ఒక టీంని సింగరాయకొండకు పంపిస్తారు. ఆ విషయం ఇక్కడ జరగలేదు. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఓన్లీ ఒక ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది జరిగినటువంటి ప్రాంతం సింగరాయకొండ కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు నీళ్లు నవ్వుతా వీళ్ళు కూర్చున్నారు. కాచిగూడ పోలీసు అక్కడ సింగరాయకొండ పోలీసులు ఏమంటున్నారంటే ఇక్కడ మేము ఏం చేయాలి, అసలు విచారణ ఎట్లా చేస్తాం మేము, ఎందుకంటే మూలాలు మొత్తం హైదరాబాద్ లో ఉన్నాయి కదా, మూలాలు మొత్తం కాలేజ్ చుట్టూ ఉన్నాయి కదా, కాబట్టి ఆ విషయాలను మనము తెలుసుకోకుండా మేమెట్లా విచారణ చేస్తామని చెప్పేసి సింగరాయకొండ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా. ఈ పోలీసుల వ్యవహారం ఇప్పుడు సింగరాయకొండ వాళ్ళది కానీ కాచిగూడ పోలీసుల వ్యవహారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మరి ఇప్పుడు పట్టింపు లేని వ్యవస్థ, నిర్లక్ష్యము, ఇట్స్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఇస్ ఎ క్రైమ్. అక్కడి పోలీసు వాళ్ళని ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా ఇది? మరి ఇప్పుడు మాకు అదే అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క విషయము ఇందులో మేము అనుమానించాల్సింది పోలీసులను తర్వాత మిగతా కొంతమంది కాదు, ఇక్కడ కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము అనుమానించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్టూడెంట్ తప్పిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పేరెంట్ ఎక్కడో ఊర్లో నుంచి వెళ్ళి పిల్లల్ని చదివించుకోవడం కోసము సిటీకి పంపిస్తే వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూడాల్సినటువంటి బాధ్యత కాలేజ్ యాజమాన్యానికి ఉంటుందా? ఉండాలి. ఇప్పుడు ఒక అబ్బాయి మిస్ అయిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత కూడా కాలేజీ యాజమాన్యం వాళ్ళ తల్లిదండ్రికి ఫోన్ చేయలేదు అంటే నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇది ఒకటే కాదు, అంటే మిస్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఏం చెప్పలేదా? తల్లిదండ్రులకు తెలియదు కదా. తల్లిదండ్రులకు ఫీజులు కట్టే టైం ఉన్న బాగానే ఫోన్ చేస్తారు కదా. ఫీజులు కట్టాల్సి ఉంటేనేమో నిమిషం ఫోన్ చేస్తారు, లేకపోతే కాలేజ్ నుంచి బయటికి పంపిస్తారు. వీలైతే వాళ్ళకు బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తారు, లేకపోతే కట్టకపోతే అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారు, సర్టిఫికేట్లు ఇవ్వరు, హాల్ టికెట్లు ఇవ్వరు, ఇట్లా రకరకాలుగా వేధిస్తూ ఉంటారు. కానీ ఆ అబ్బాయి తప్పిపోయి చనిపోయి వారం రోజులు అవుతున్నా కూడా కనీసానికి ఒకసారి కూడా వాళ్ళకు ఫోన్ చేయలేదు. తర్వాత విచిత్రం ఏంటంటే ఈ అబ్బాయి ఇంటర్న్షిప్ కోసం, అంటే ఫైనల్ ఇయర్కి వస్తున్నాడు కాబట్టి ఇంటర్న్షిప్ కోసం ఏంటంటే పక్కనే ఉన్నటువంటి ఎంవిఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. ఎంవిఎస్ఆర్ కాలేజ్కి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ఇంటర్న్షిప్ జరుగుతున్నటువంటి సమయం లోపల వీళ్ళకి ఒక కామన్ ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. వాట్సాప్ లో ఏంటంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రాహుల్ చదివే మాతృశ్రీ కాలేజ్ వాళ్ళు కూడా ఎంవిఎస్ఆర్ కాలేజ్కి వచ్చిండ్రు, తెలియదు మనకు. క్లాస్ లో కోసం వచ్చిండ్రు అనేదే కదా, అంతే కదా. మాతృశ్రీకి సంబంధించిన వీళ్ళు ఎంవిఎస్ఆర్ కాలేజ్ కింద ఇంటర్న్షిప్ కి వెళ్ళిండు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇప్పుడు క్లాసులు వినడానికి పోయిండు కదా అంకన్ రాహుల్ తో పాటు వాళ్ళ క్లాస్మేట్స్ కూడా పోయిండ్రు. అవును. అసలు ప్రశ్న ఏంటంటే చాలా మంది నన్ను కూడా పర్సనల్గా అడిగిండ్రు, అసలు అమ్మాయి ఈయనకు నెంబర్ ఇచ్చిందా లేకపోతే ఈయన దొంగచాటుగా నెంబర్ తీసుకున్నాడా, ఏం జరిగింది? మీరు కంటిన్యూ చేయండి. ఆ క్లాసులు వినడానికి పోయిన తర్వాత ఏమేం జరిగింది అనేది. ఇప్పుడు అంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన గ్రూప్కి ఇంటర్న్షిప్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాలేజీలో అక్కడ కాలేజీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తారు. మామూలుగా కాలేజీలో ఉన్నటువంటి క్లాస్ ఇన్ఛార్జ్ లేకపోతే ఏంటంటే వాళ్ళకి హెచ్ఓడి ఏం చేస్తారంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్లో ఏంటంటే అందరి స్టూడెంట్స్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాట్సాప్ గ్రూప్ కాబట్టి ఏ స్టూడెంట్ నెంబర్ అయినా ఎవరైనా చూడొచ్చు, అంతే కదా. సో కాబట్టి ఏంటంటే మేబీ అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి నెంబర్ కూడా అక్కడ ఉండి ఉండొచ్చు. అంటే రాహుల్ చేసినటువంటి విషయం ఏంటంటే రాహుల్ చేసిన తప్పేం కాదు. రాహుల్ చేసినటువంటి విషయం ఏంటంటే రాహుల్ అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మామూలు ఏం చేసినంటే ఏదైనా నోట్స్ పరంగా కానీ లేకపోతే ఏదన్నా అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి మన కాలేజీకి రామనుకోండి, కాలేజీ రాకపోతే మన క్లాస్మేట్ కి మనం ఫోన్ చేసి మన కాలేజ్ ఉందా లేదా కనుకోమా. సో ఆ నెంబర్కి ఏం చేసిందంటే ఇలా క్లాస్ నడుస్తుందా, క్లాస్ మీరు వస్తున్నారా, తర్వాత ఈ యొక్క హోంవర్క్ మీరు కంప్లీట్ చేసిందా అని చెప్పేసి ఈ అబ్బాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి
అక్కడ నెంబర్ తీసుకొని ఏం చేసినట్టే ఆయన ఒక మెసేజ్ పంపించిండు అంతే. మెసేజ్ పంపించినటువంటి విషయాన్ని ఆ అమ్మాయి తనకు పరిచయం ఉన్నటువంటి ఒక అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి తనతో పాటు ఒక నలుగురు స్టూడెంట్స్ని వెనకాల వేసుకుని ఏంటంటే రాహుల్ వెనకాల పడడము, తర్వాత రాహుల్ని బెదిరించడం, రాహుల్ని తీవ్రంగా హింసించడము మానసికంగా. రాహుల్ యొక్క తల్లి గురించి తెలుసు, చెల్లె గురించి తెలుసు, ఊరి గురించి తెలుసు అని చెప్పేసి అని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఏం చేసినంటే 27వ తేదీ ఉదయం రాహుల్ కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ నుండి కోరుట్లకి ట్రైన్లో వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు. ఇంటికి పోదామనే కాచిగూడకు వచ్చిండు. కాచిగూడకు వచ్చిన తర్వాత 8:30కు వచ్చినటువంటి రాహుల్ 12:30 వరకు కూడా అదే హ్యాబిట్స్ ఏరియా లోపల తిరుగుతుండడానికి గల కారణం ఏంటంటే ఆ 8:30 నుండి 12:30 మధ్యలో కంటిన్యూస్గా ఏంటంటే రాహుల్కి విపరీతమైనటువంటి కాల్స్ రావడం, విపరీతమైనటువంటి గ్రూప్ కాల్స్, చాలా మంది గ్రూప్లో కాన్ఫరెన్స్లోకి వచ్చేసి మాట్లాడడం జరిగింది. నాకు అనిపించేటటువంటి అంచనా ఏంటంటే, నాకు అనిపించేటటువంటి విషయం ఏంటంటే అక్కడ నుండి ఇంటికి వెళ్దాం అనుకున్నటువంటి రాహుల్కి వాళ్ళు ఏంటంటే తల్లి పేరు తెలుసు, మీ ఊరి గురించి తెలుసు అంటే ఎక్కడ ఈ చిన్న విషయాన్ని ప్రాపగండ చేసి పేరెంట్స్కి చెప్పి ఊర్లో తెలియజెప్పేది ఉంటే ఎక్కడ మనకు పరువు నష్టం అవుతుందో, లేకపోతే ఏంటంటే అంటే పేరెంట్స్ ఏమనుకుంటారో, ఎందుకంటే ఊర్లో నుంచి చదువుకోవడానికి మనం సిటీకి వస్తే ఇలాంటి పనులు చేస్తున్నాం చెప్పేసి అని ఎక్కడ అందరూ అడుగుతారన్నటువంటి ఒక అవమాన భారంతో ఏం చేసిండంటే నాకు తెలిసి వాళ్ళు అక్కడికి సింగరాయకొండకు రమ్మని చెప్పేసి అని ఏంటంటే ఆయన పురమాయించి ఉంటారు. అదర్వైజ్ రాహుల్ సింగరాయకొండకు గతంలో వెళ్ళింది లేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా గతంలో నాకు తెలిసి వెళ్ళినటువంటి కూడా దాఖలాలు లేవు. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఏదైతే రాహుల్ చనిపోయిన తర్వాత ఎక్కడైతే బావిలో శవమై తేలినటువంటి ప్రాంతంలో రాహుల్ యొక్క నడుముకి దాదాపు ఒక 30-40 కిలోల బండరాయిని కట్టి దానికి పెట్టిండు. అంటే శవాన్ని బయట తీసినప్పుడు ఏంటంటే శవంతో పాటు ఒక పెద్ద బండరాయి కూడా బయటకు వచ్చింది. అదంతా ఓకే సురేష్ గారు, నేను ఏమంటున్నానంటే అది వాస్తవం, వాళ్ళ ప్లాన్ ప్రకారం చేసినట్టు శవం తేలొద్దని. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాచిగూడలా ఇంటికి పోదాం అనుకున్నాడు, కోరుట్ల ఐలాపూర్ పోదాం అనుకున్నాడు. ఎందుకు శతాబ్ది ఎక్స్ప్రెస్ అది ఎక్కి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండకి ఎందుకు పోయిండు? ఎందుకంటే అమ్మాయిని ఏమైనా ట్రాప్ చేసి అమ్మాయితో ఏమైనా అక్కడ రప్పించినారు, అసలు అమ్మాయిది ఎక్కడ, ఆ సింగరాయకొండకి ఎందుకు తీసుకుపోయినరు, వీళ్ళు ముందే పోయి ఉన్నారా, లేకపోతే ఇదే ట్రైన్లో ఈ నిందితులు అనే వాళ్ళు ఇతనితో పాటు ట్రావెల్ చేసినారా అనేది ఈ ప్రశ్నలు. అసలు సింగరాయకొండకు హత్యకి ఏంది అసలు సంబంధం, అట్లా అక్కడ ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇప్పుడు మా అనుమానం ఏంటంటే ఎవరైతే ఇక్కడ బెదిరించినటువంటి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు సింగరాయకొండలో కూడా పరిచయం ఉండి ఉంటారు. అయితే ఈ ట్రైన్లో రాహుల్తో పాటు ఒకరో ఇద్దరు కూడా వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా కూడా ఏదైనా సుపారీ ఇచ్చి అక్కడెక్కడ మన సింగరాయకొండ లోపల పెట్టేసి ఏంటంటే ఈయన ఇక్కడ నుండి సింగరాయకొండకు పంపమని చెప్పేసి అని. అందుకే ఇప్పుడు రాహుల్ ఏమంటున్నాడు, డిఫెండ్ చేస్తున్నాడు ఆడియో లోపల, నేను ఏం అనలేదు, నాకేం సంబంధం లేదు, ఆ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను సారీ చెప్తున్నా కదా అని చెప్పేసి అన్నా కూడా అరే నేను ఏం చేయమురా, నువ్వు రారా, వేరోడు ఏదుంటే మాత్రం వాడిని సంగతి చూపించడం, వాళ్ళని వేసి పడేస్తున్నాం వాడిని, కానీ నిన్ను మాత్రం ఏం చేయమురా అంటే వాడి యొక్క సైకాలజీ పిల్లలది, ఎవరైతే బెదిరించినటువంటి వ్యక్తి యొక్క సైకాలజీ స్పష్టంగా పోలీసులకు అర్థం కావట్లేదా? నాకు అదే అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు పోలీస్ అకాడమీ లోపల మీకు బిఎన్ఎస్ ట్రైనింగ్, ఐపీసీ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? మీకు నేరం ఎట్లా జరుగుతుంది, నేరం జరిగినప్పుడు ఎటువంటి ఆధారాలు ఉంటాయి, క్లూస్ ఎట్లా తీసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేషన్ యొక్క మూలాలు ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఫర్దర్గా దాన్ని డెవలప్ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉంటుంది కదా. వాస్తవంగా వాళ్ళు చేస్తే తెలుస్తాయని, వాళ్ళు చేస్తలేరు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 27వ తారీఖు హత్య గురయ్యాడు లాస్ట్ మంత్. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు సింగరాయకొండల ఈ సిద్ధార్థ్ లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ చంపింటారా, లేదా అక్కడ ఎవరికన్నా చెప్తే వాళ్ళు చంపినరా, ఇది కావాలి పాయింట్. ఇప్పుడు నేనేమంటున్నా, మీ అనుమానం ఏంది, మీకు తెలిసింది ఏంది? ఇప్పుడు నాకు అనిపించేటటువంటి విషయం ఏంటంటే రాహుల్ని కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే రాహుల్ ఏదో తప్పు చేసినటువంటి విధంగా తనతోనే ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసినట్టు ఆడియో కాల్స్లో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రాహుల్ తప్పు చేయలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు అనేటటువంటి విషయాన్ని రాహుల్ స్పష్టంగా చెప్తున్నాడు. అరే నువ్వు తప్పు చేయకపోయేది ఉంటే మేము ఎక్కడికి చెప్తే నువ్వు అక్కడికి రావాలి అనేటటువంటిది వాళ్ళు అనుంటారు. అన్నప్పుడు ఏంటంటే సరే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, నేను తప్పు చేయలేని చెప్తున్నా కదా అన్న తర్వాత నువ్వు నిజంగానే తప్పు చేయకపోయేది ఉంటే నువ్వు సింగరాయకొండకు రారా అని చెప్పేసి అని ఉంటారు. అని ఉంటే ఏంటంటే మనోడు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నేను తప్పు చేయనప్పుడు నేను దగ్గరికి పోతే నాకేమవుతుంది అని చెప్పేసి అని మనోడు ఏం చేసి ఉంటాడంటే నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలని చెప్పేసి అని మన సికింద్రాబాద్ నుంచి సింగరాయకొండకు వెళ్ళి వాళ్ళ యొక్క డైరెక్షన్ ప్రకారము వెళ్ళి ఉంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరన్నా వేరే వాళ్ళని కలిసి వాళ్ళు ఏమన్నా మర్డర్ చేసి అంటే వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉండొచ్చు.
ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అంటే నేనేమంటున్నా అంటే మీకు ఇప్పుడు కోరుట్ల సారీ సింగరాయకొండలో కూడా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కదా, అక్కడ మీరు ఏమన్నా మాట్లాడితే మీకు ఏం తెలిసింది అంటున్నా. ఇప్పుడు సింగరాయకొండలో తను అంటే 9:45కి ట్రైన్ ల్యాండ్ అయింది. ఇక్కడ సింగరాయకొండ లోపల శబరి ఎక్స్ప్రెస్ 9:45కి ల్యాండ్ అయింది. సో 9:45కి ల్యాండ్ అయింది అన్నప్పుడు అదేంటంటే అప్పటికే సాధారణంగా ఏంటంటే ఒక మారు గ్రామాలలో ఏంటంటే అప్పటికే సాయంత్రం 7 o'clock 8 o'clock చీకటి అయిపోతుంది కదా. 9:45కి ఏంటంటే మేబీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉండకపోవచ్చు. అయితే అక్కడ దిగిన తర్వాత ఏంటంటే మేబీ ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే 27th అంటే 27th మార్నింగ్ 4 o'clock నుండి 27th ఈవినింగ్ వరకు ఎన్ని కాల్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనం అనుమానిస్తున్నటువంటి సిద్ధార్థ్ కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లకి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, అవుట్ గోయింగ్ కాల్స్ ఏంటి, ఆ విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు ఎంతసేపు పడుతుంది. ఇప్పుడు అమ్మాయిని ఎవరైతే మనం అనుకుంటున్నాం సస్పెక్ట్ చేస్తున్నాం కదా, ఆ అమ్మాయిని పిలిచి విచారించవచ్చు కదా. ఆ అమ్మాయికి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మొబైల్ ద్వారా కానీ ఎవరికి ఫోన్స్ అవుట్ గోయింగ్ పోయినాయి, ఎవరికి మెసేజ్ అవుట్ గోయింగ్ పోయినాయి అది ఎంక్వైరీ చేస్తే ఆ విషయమైనా బయటపడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి వీళ్ళు వెళ్ళకపోయినా కూడా అక్కడ మీరు నువ్వు ట్రైన్ దిగిన తర్వాత ఫలానా దగ్గర మనిషి ఉంటాడు అంటే ఆ మనిషి దగ్గరికి పోయేసరికి ఏంటంటే అంకం రాహుల్ ఏంటంటే మేబీ నేను తప్పు చేయనప్పుడు మామూలుగా మాట్లాడి పంపిస్తారు కావచ్చు అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఏంటంటే దానిని ఒక హీరోయిజం చూపించడం కోసమో లేకపోతే సినిమాలు లేకపోతే సీరియల్లో చూపిస్తున్నట్టు ఏంటంటే అంకం రాహుల్ని కనుక మేము అతమార్చేది ఉంటే ఎవరైనా కూడా మాకు ఇప్పటి భయపడతారు. రెండోది ఏంటంటే ఈ జూరిస్డిక్షన్స్ ఇష్యూస్, ఈ టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒక చాలా అంటే చాలా ప్లాన్డ్ గా క్రైమ్ చేసినట్టు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడే అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనుక చేసేది ఉంటుంది ఇది ఏదో విధంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేయడం కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రం లోపల మనము అక్కడ ఆ పని చేయడం కావచ్చు, లేకపోతే ఏంటంటే నడుముకి రాయి కట్టడం కావచ్చు, తర్వాత ఏంటంటే అది తేలకుండా ఉండేందుకు ఎవిడెన్సే లేకుండా ఉండడానికి ప్రయత్నం చేసినట్టు కావచ్చు. ఇవన్నీ చూస్తే ఏంటంటే చాలా ప్లాన్డ్గా మనకు ఈ యొక్క క్రైమ్ చేసినట్టు అనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే పోలీసులు రాహుల్ ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కున్నారా ఇప్పటివరకు? రాహుల్ ఫోన్ ఎక్కడ ఉన్నటువంటి విషయం కూడా ఇంతవరకు పోలీసులు కనుక్కోలేకపోయారు. అంటే ఇప్పుడు సింగరాయకొండ పోలీసులు పెద్దగా స్పందన లేదా? స్పందన లేదు కాదు, వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాలనే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లుంటుంది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లోపల ప్రాథమిక రిపోర్ట్ ఉంటుంది, దాంతోపాటు ఎఫ్ఎస్ఎల్ కానీ లేకపోతే డిఎన్ఏకి సంబంధించిన రిపోర్ట్ ఉండేది ఉంటుంది, అది టోటల్ రిపోర్ట్ అవుతుంది. ఒకవేళ పూర్తి స్థాయి రిపోర్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్తో రాలేకపోయినా కూడా ప్రైమరీ రిపోర్ట్ అనేది పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఆ ప్రైమరీ రిపోర్టు ఉండేది ఉంటే దాన్ని ఏంటంటే మన పోలీసులు ఏంటంటే యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే హత్య చేసి బండరాయి కట్టి బావిలో పడేసిలా, లేకపోతే ఏంటంటే బండరాయి గట్టి బావిలో పడేస్తే చనిపోయిందా. ఒకవేళ కనుక బండరాయి గట్టి కనుక బావిలో పడేస్తే రాహుల్ గీతొచ్చు కదా, రాహుల్ గీతొచ్చు కాబట్టి బండరాయి ఉన్నా కూడా ఆయన తప్పించుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ విషయాన్ని ఎట్లా మర్చిపోతున్నారు లాజికల్ గా? సో ఇదంతా కూడా నేనేమంటున్నా, ఇదంతా కూడా కాలేజీకి సంబంధించిన వ్యవహారం, పోలీస్కి సంబంధించిన వ్యవహారం, రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం, రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఎట్లా నిర్లక్ష్యంతో ఉన్నారనేటటువంటిది ఈ నిన్న జరిగినటువంటి కోరుట్ల సంఘటన గురించి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. నిన్న మీరు చాలా ధర్నాలు చేసినట్టు కోరుట్లలో కాదు, బీసీ సంఘ నాయకులు ఎందుకు పెద్ద తలకాయలు పెద్దగా మీరేమైనా కలుపుకపోతలేరా లేకపోతే వాళ్ళు వస్తలేరా, ఏంది పరిస్థితి? ఇప్పుడు ఈ సంఘటన జరిగి చాలా మంది ఉన్నారు బీసీ సంఘ నాయకులు, మరి ఎందుకు వాళ్ళ ఫ్రేమ్ లో రావట్లేదు? నేను ఏమంటున్నా అంటే సంఘటన జరిగిన తర్వాత ఇప్పటివరకు ఏదైతే ప్రధానంగా బీసీ జేఏసీ గతంలో ఏర్పాటు చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులకు తర్వాత మిగతా అందరు బీసీ నాయకులకు కూడా విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేసినాము. ఇది చాలా సున్నితమైనటువంటి అంశము, మన పిల్లలని చాలా దారుణంగా చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన మానవత దృక్పథంతో మనము ఈ విషయం మీద మనం స్పందించాలని చెప్పేసి అని ఆ యొక్క జేఏసీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మేము అభ్యర్థించడం, ఫోన్ చేసినాం. చెప్పినటువంటి వెంటనే విజిఆర్ నారాయణ గారు వచ్చిండ్రు, కుటుంబంని పరామర్శించిండ్రు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా తనకు ఉన్నటువంటి పరిచయాలను సహకారాన్ని ఇస్తా అని చెప్పిళ్ళు. అదే సమయం లోపల మిగతా నాయకులకు కూడా వారి సమక్షం లోపల మేము స్పష్టంగా నేను తెలియజెప్పడం జరిగింది. మరి వాళ్ళు ముందుకు రావట్లేదు, వాళ్ళ ఈ అంశం మీద స్పందించట్లేదు అంటే ఏంటంటే నేను ఆ దానికి సంబంధించిన ఆన్సర్ నేను చెప్పలేను. ఎందుకంటే అది వాళ్ళ యొక్క విఘ్నతకు, వాళ్ళ యొక్క దూరదృష్టికి, వాళ్ళ యొక్క నాయకత్వానికి నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ మీరు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలు చూస్తుంటే నిజంగా వ్యవస్థల ఇంత లోపం ఉందా? ఎందుకంటే మీ బీసీ సంఘ నాయకులే కొందరు అన్నారు అంకం రాహుల్ పక్కన రెడ్డి లేదు కాబట్టి ఇట్లే ఉంటుంది, రెడ్డి అంటే బాగుండే అనే ప్రశ్న కూడా వచ్చింది. నిజంగా హత్య జరిగి కూడా 27 తారీఖు 30 రోజులు దాటిపోయింది. ఇంత దరిద్రమైన వ్యవస్థ ఎందుకుందనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మీరు దిశ విషయంలో చూసిరు కదా, మీరు దిశ విషయంలో ఏం జరిగిందంటే
ఆ రోజు దిశ అనే ఒక అగ్రవర్ణ బాలిక మీద అత్యాచారం జరిగి ఆమెను చంపేసినప్పుడు ఏంటంటే ఇదే అంశాన్ని మన రాష్ట్రం నుండి ఎంపీలుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి కూడా పార్లమెంట్ లో ఎట్లా అంటే బల్లలు పగిలిపోయేటటువంటి విధంగా వాళ్ళు గొడవ చేసి వాళ్ళు లొలిపెట్టిరు. ప్లస్ దిశ కోసం ప్రత్యేకమైనటువంటి యాక్ట్ వచ్చే వరకు కూడా పార్లమెంట్ వచ్చే వరకు కూడా ఏంటంటే వాళ్ళు ఇలా దాన్ని ఆ రోజు సాధించుకున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు మా కులానికి అంటే వాళ్ళ కులానికి జరిగినటువంటి అవమానంగా వాళ్ళు భావించిందంటే దాన్ని ఆ రోజు చాలా పెద్ద ఇష్యూ చేసారు. మరి అలా విషయం ఏంటంటే వాళ్ళవే ప్రాణాలా ఇవి ప్రాణాలు కావాలి అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చున్నటువంటి మన బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, బీసీలు మంత్రులు ఏం చేస్తున్నారు, బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బిడ్డకు ఇంత తీవ్రమైనటువంటి సమస్య, తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తే ఇలా కేవలం రాహుల్కి వచ్చిన సమస్యనే కాదు, రేపు ఈ రాష్ట్రం నుండి 70 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు. రేపు ఇంటి నుండి పిల్లల్ని స్కూల్ కానీ కాలేజీ కానీ పంపిస్తే తిరిగి వాళ్ళు ఇంటికి వస్తారనేటువంటి గ్యారంటీ ఎక్కడున్నది? మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి గురించి కనీసానికి పెదవి విప్పడానికి ఎందుకు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు నోరెందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు నేను తప్పు పట్టట్లేదు. ఎందుకు తప్పు పట్టట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ కోసం స్పష్టంగా పనిచేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం పనిచేసుకుంటారు, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ నెరవేర్చుకుంటారు. మరి మనకు సిగ్గు ఉండాలి కదా, మనకు కొంచెం సిగ్గు ఉండాలి కదా అంటున్నా నేను. మన బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిగ్గుందా మీకు అని అడుగుతున్నా నేను. కనీసానికి ఒక కుటుంబాన్ని మీరు పరామర్శించిలా? దారుణం జరుగుతా అంటే వాళ్ళకైతే ఎట్లా స్పందిస్తారు మీకు అర్థం కావట్లేదా? మరి మనకంత అన్యాయం జరుగుతా అంటే మనం ఎందుకు మాట్లాడట్లేదు? మీకు ఎందుకు కావాలి ఓట్లు? మరి మీకు కొంచెమన్నా అర్థమవుతుందా? ఎందుకు మనకు బహుజన రాజ్యం రావట్లేదు, ఎందుకు మన వర్గాలు పాలించట్లేదు అంటే మన ఓట్లు బయటికి పోతున్నాయి. వాళ్ళ మీద ఉన్న నమ్మకం మన మీద లేదు కాబట్టే ఓట్లు బయటికి పోతున్నాయి. మీరు ఎవరికి సేవ చేయాలి, ఎవరి కోసం నిలబడాలి, ఎవరి దగ్గర నుంచి ఓటు తీసుకోవాలి? మన వర్గాల బిడ్డలకు, మన వర్గాల పేదలకు మీరు సేవ చేసి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్లకు గనక మీరు సహాయం చేసేది ఉంటే అప్పుడు మనం ఇంకా బలమైనటువంటి నాయకులుగా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? మనం వాళ్ళ యొక్క మోచే నీరు తాగే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, మన నాయకత్వం కూడా డెవలప్ కావట్లేదు. నేను అందుకే అంటున్నా, వాళ్ళు బరాబర్ పనిచేసుకుంటారు. సిగ్గులేంది మనకు అంటే లోపం బీసీలేదే అంటున్నారా? బీసీల తప్పు కాదు, బీసీ ప్రజల తప్పు పట్టలేదు నేను. ప్రజలు కరెక్టే ఉన్నారు, ప్రజలు బరాబరే ఉన్నారు, నాయకుల దగ్గరనే లోపం ఉన్నది. ఈ వ్యవస్థల రాజకీయాలలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం నాయకత్వం లోపలనే ఉన్నది. నేను ఏమంటున్నా, అంకం రాహుల్ విషయం లోపల మన నాయకులు ఎందుకు స్పందించట్లేదు అనేది నేను ప్రశ్నిస్తున్నా. దీని లోపల దీనికోసం ఏంటంటే తప్పనిసరిగా బాధ్యతను మన నాయకత్వమే తీసుకోవాలి. తర్వాత రెండో విషయం చెప్తాను నేను. రెండో విషయం రాజకీయ పరంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానమే. రేవంత్ రెడ్డి గారితో నాకు దాదాపు 12-13 సంవత్సరాల వ్యక్తిగత పరిచయం ఉన్నది. నేను వ్యక్తిగతంగా ఆయనను గౌరవిస్తా, నన్ను కూడా ఆయన అభిమానిస్తాడు. నేనేమంటున్నా అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు వేరే. ఇవాళనే ఒక వ్యక్తిగా నాకు పరిచయం, వ్యక్తిగతమైన వ్యక్తి కాదనే. ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇవాళ నేను ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నా, నీకు అంకం రాహుల్కి సంబంధించినటువంటి విషయం లోపల బాధ్యత లేదా? మన బిడ్డ కాదా, తెలంగాణ బిడ్డ కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు దిశ విషయం లోపల పార్లమెంట్లో బల్లలు గుద్ది మాట్లాడినవే, మరి ఇవాళ అంకం రాహుల్ విషయం లోపల నీ చేతిలో పవర్ ఉంటే నువ్వెందుకు దీని మీద ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు? దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఈ రెండు శాఖలు కూడా నీ ముడ్డి కింద పెట్టుకొని నువ్వు ఇలా పాలన చేస్తున్నావే. మరి అటువంటిప్పుడు ఈ విషయం గురించి స్పందించాల్సినటువంటి అవసరం నీకు లేదా? పక్క రాష్ట్రంతో ఇప్పటివరకు ఏమైనా మాట్లాడినావా? వాళ్ళకి సమాచారం ఇచ్చినావా? ఇంకా నెల రోజుల వరకు కూడా ఆ డెడ్ బాడీ, అదే మృతదేహం అనేది సమాధి చేయబడి ఉండేది ఉంటే, ఇంకా నెల రోజుల వరకు కూడా మనం DNA టెస్ట్ల కోసం కనుక మనం వెయిట్ చేయాల్సి వచ్చేది ఉంటే అది కంప్లీట్గా డీకంపోజ్ కాదా? ఆ విధమైనటువంటి ఆలోచన పరిజ్ఞానం మీకు లేదా? అదే మీ ఇంట్లోనే కనుక బిడ్డలకి ఇట్లా జరిగేది ఉంటే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు. మీకైతేనేమో అయ్యో అబ్బా అని చెప్పేసి మొత్తం పార్లమెంట్నే దద్దరిల్లేట్టు మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మా బిడ్డలకైతే మాత్రం మీరు పట్టించుకోరు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఉందా లేదా? రెండో విషయం,
కాంగ్రెస్ పార్టీని కూడా నేను స్పష్టంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నా. అయ్యా, ఇవాళ సోనియా గాంధీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఇందిరాగాంధీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోని, ఎందుకంటే వాళ్ళు తల్లులు కాబట్టి బిడ్డల యొక్క కష్టాలు నష్టాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని నమ్మి ఇవాళ తెలంగాణ లోపల మా బతుకులు మారుస్తారు, మా యొక్క జీవితాలను బాగు చేస్తారని చెప్పేసి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం. ఇవాళ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి సపోర్ట్ చేస్తే కదా, స్వయంగా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు కదా. ఇవాళ మాకు సివిల్ సొసైటీ మద్దతు ఇవ్వడం వల్లనే మేము అధికారులకు వచ్చినాం. చాలా తక్కువ మార్జిన్తో అయినా కూడా మేము బయటపడ్డాం అంటే కారణం సివిల్ సొసైటీ అన్నటువంటి విషయాన్ని మర్చిపోయిలా. మరి ఆ సివిల్ సొసైటీ మీకు సహకారం చేస్తే, మీరు పాలు పోస్తే మీరు మాకు ఏం చేస్తారు? కాటేస్తారు, మా జీవితాలను కాటేస్తారు, మా పిల్లల్ని చనిపోయేటటువంటి విధంగా మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, నేను రేవంత్ రెడ్డి గారిని అడగట్లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అడుగుతున్నా. దయచేసి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ప్లీజ్ స్పీక్ అవుట్. Rahul Gandhi, you have come to Hyderabad during an assassination, during a suicide in Hyderabad Central University, where Rohit Vemula has committed suicide, and there were so many obligations for which we have come to Hyderabad. Unfortunately, our person, our guy, our backward classes boy, Ankam Rahul, got disappeared 30 days back, and even after 30 days of his death, we are unable to bring his body back to his home. What kind of ruling is this? What kind of government is this? Is this the reason why we have taken your government? Is this the reason why we have brought you into the power? What is this discrimination? What are you talking about social equality? What are you talking about social justice across the nation? Why you are not opening your mouth even for this small issue? Are you not aware of it? Or intentionally you are unable to open your mouth just because of the ruling government here in Telangana? Just speak out. और मैं प्रियंका गांधी को भी ये बताता हूं, प्रियंका गांधी जी, ये राहुल की मां जो है उसका हालत बिल्कुल बेकार है, उसका हालत ठीक नहीं है. आप जरा उसका मां से एक बार बात कीजिए. आप भी एक मां है, आपका मां सोनिया गांधी जी भी एक मां है, आपके ऊपर अपने को भरोसा है. लेकिन यहाँ के गवर्नमेंट जो है, गवर्नमेंट चलाने वाले जो है, अपने बच्चों को कम से कम उसके बारे में सोचने का भी उसके पास समय नहीं है. हमें ये समझ में नहीं आता कि वो कर रहे क्या करने वाला है, क्या कर रहे हैं. ఓకే, ఇప్పుడు కోరుట్లలో నిన్న చేసిరు మరి ఇవన్నీ, ఆ వీడియోలు ఇవే చూడండి. నిన్న కోరుట్లలో చాలామంది బీసీ సంఘ నాయకులు చాలామంది స్ట్రైక్ చేశారు బస్సులకు అడ్డముగా రోడ్ల మీద. అసలు ఈ చేశారు మరి నిన్న, స్పందన కూడా పెద్ద ఏం రాలేదు. మరి ఏం చేయబోతున్నారు మళ్ళీ త్వరలో? ఇప్పుడు త్వరగా ఏమైనా కార్యాచరణ ఉందా మరి స్పందించడానికి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసు వ్యవస్థలు కానీ ఇంకేమన్నా ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఇక ఇప్పుడు ఈ యొక్క సమస్యతో ఏంటంటే కొన్ని విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. నేనేమంటున్నాను అంటే రాజకీయాలు అనేది మానవత్వంతో ఉండాలి, అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి రాజకీయాలు ఉండాలి. అంటే ఒక మనిషిని మనిషిలాగా చూసేటటువంటి వ్యవస్థ లక్షణం అనేది ఉంటేనే రాజకీయ పార్టీ పెట్టాలి. మనుషులను పశువుల కంటే అధ్వానంగా చూసేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టడానికి అర్హులు కాదు. ఇక్కడ వస్తున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎక్కడైతే రాహుల్ ఉన్నటువంటి కోరుట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సంబంధించిందేమో బీఆర్ఎస్ పార్టీ. ఆయన ఏంటంటే కల్వకుంట్ల సంజయ్ గారిది, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారిది ఏంటంటే బీజేపీ పార్టీ. మరి ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఉన్నదా అంటే ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు నేను సంజయ్ ఏమనుకుంటున్నాడు అంటే, నేను పోయి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు నేను నివేదించాలన్నా, నేను పోయి ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నా, మాట్లాడి నేను ఆయన దగ్గర పోయి చెదురు కట్టుకోవాలన్నా అని చెప్పేసి అని ఈయన అనుకుంటాడు. ధర్మపురి అరవింద్ ఏమనుకుంటాడు అంటే, నేను సంజయ్తో మాట్లాడుతున్నా, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నా, నా దగ్గరికి ఎవరైనా రావాలి కదా అని చెప్పేసి అని ఏంటంటే ఆయన ధర్మపురి అరవింద్ అనుకుంటా. ఈయన ఏమనుకుంటాడు, గవర్నమెంట్లో కూర్చొని రేవంత్ రెడ్డి అంటే నాకు ఏమవసరం, వాళ్ళు ఎవరు రాంది నేను ఎందుకు చేస్తా అని చెప్పేసి అని మీరు అనుకుంటారు, మీరు ఎవరు రావట్లేదు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు అనుకుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇదన్నీ కూడా వ్యవస్థలు, అంటే పార్టీల వారీగా వీళ్ళు విడిపోయారు. అంటే నేను ఆయన దగ్గర పోతున్నా, ఆయన నేను దగ్గర పోతున్నా, లేకపోతే మేమెందుకు చేయాలి, మాకేం అవసరం, పోతే పోయింది, ప్రాణం మాది కాదు కదా, మా బండి సంజయ్ కుమారుడు కాదు కదా పోయినోడు, మా బండి సంజయ్ కుమారుడు ఏదైతే ఉంటేనేమో ఇవాళంతా కూడా రాష్ట్రం లోపల అడావిడి పరేషాను, మీడియా మొత్తం వెనకాలపడము, లేకపోతే ఏంటంటే అన్ని వ్యవస్థలు కదిలేటి. ఇవాళ బండి సంజయ్ కొడుకు కాదు కదా, అంకం రాజేశ్వర్ కొడుకు కదా,
అంకం రాజేశ్వర రెడ్డియో రేపు అంకం రాజేశ్వరరావు రావు కాదు కదా చనిపోయింది. కాబట్టి ఏంటంటే వీళ్ళకు పట్టింపు లేకుండా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. నిన్న కోరుట్లలో ఏదైతే మేము చేసినటువంటి మాస్ ప్రొటెస్ట్ ఉందో మాస్ ప్రొటెస్ట్లో మేము చాలా స్పష్టంగా మేము చెప్పేసినాం. ఇది మీరు మీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మానవత్వంతో మీరు రాహుల్ విషయం లోపల మీరు స్పందించాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ ఎమ్మెల్యేకు ఎంపీకి అదే రకంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ప్రప్రథమంగా పొన్నం ప్రభాకర్ గారు మీ గురించి నేను చెప్తా. తర్వాత రెండోది ఏంటంటే అక్కడ ఈ వారితో పాటు అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు. అదే రకంగా ఏంటంటే అదే ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. మీరు ముగ్గురు కూడా ఇమీడియట్ గా మీరు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నడుస్తుంది మీది కాబట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకొని అడున్న లోకల్ ఎంపీతో మాట్లాడి ఏంటంటే పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి డెడ్ బాడీ ఎట్లా ఇక్కడికి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి, మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు కనుక చొరవ తీసుకోకపోయేది ఉంటే ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కాదు. ఒకవేళ నేనేం చెప్పినామంటే మీరు ఇమీడియట్ గా మాట్లాడమని చెప్పినాం. సోమవారం ఉదయం కల్లా మీరు ప్రయత్నాలు చేసి బాడీని కోరుటకు వాళ్ళ ఇంటికి కనుక చేరవేయలేకపోయేది ఉంటే నిన్న ఏదైతే కోరుటలో జరిగినటువంటి చాలా గట్టి ప్రొటెస్ట్ ఉందో ఆ ప్రొటెస్ట్ మీ ఇళ్ల మీదకి వస్తుందని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. మీరు కనుక సోమవారం వరకు పరిష్కారం చూపించకపోతే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారింటి మీదకి ఎంపీ గారింటి మీదకి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మంత్రుల ఇంటి మీద కూడా మేము అంటే ప్రాథమికంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అప్పటికి మాకు పరిష్కారం దొరకకపోతే మాత్రం కోరుటలో ఏ రకంగా అయితే మాస్ ప్రొటెస్ట్ జరిగిందో అదే రకమైనటువంటి మాస్ ప్రొటెస్ట్ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందటవుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇలా ఒక విషయం ప్రస్తావన చేయాలి ముఖ్యమంత్రి గారి గురించి. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇదే మా పద్మశాలీలకు సంబంధించినటువంటి సభ ఒకటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయినప్పుడు అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నేను మీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను మీకు పెద్ద కొడుకును, మీరు నన్ను వాడుకోకపోతే నా తప్పు కాదు అది మీ తప్పే అని చెప్పేసి చాలా చాలా తెలివిగా చాలా రాజకీయంగా చాలా అంటే చాలా అసలు దివ్యశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే నువ్వేం చేస్తావో తర్వాత సంగతి, నువ్వు పోయిన పానాన్నే తీసుకొస్తలేవు. నువ్వు పానం పోయిన తర్వాత మృతదేహాన్ని పక్క రాష్ట్రంలో ఉంటే నీ చేతిలో పవర్లు ఉంటేనే నువ్వేం మాకు తీసుకొచ్చేయలేకపోతున్నావు. నువ్వు మాకు ఇంకా ఉద్ధరించేది ఏమున్నది, నువ్వేం చేస్తావు మాకు అంటే నువ్వు పవర్ చేతిలో ఉండి కూడా నువ్వు ఎన్నో ప్రగల్భాలు వలికి నువ్వు ఇంకా శివాన్ని పట్టుకుని వస్తలేవు, నువ్వు ఇంకేదో చేస్తావని చెప్పేసి మాకు ఏం ఆశ ఉన్నది నీ మీద? అంటే మొత్తం అయితే వీళ్ళు మంత్రులు కానీ ఎంపీ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఎంట్రీ కావాలి అంతే. అరే ఇప్పుడు నేనేమంటున్నాను, నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు, నాకంటే మీకంటే ఎక్కువ గ్రామ ప్రజలకు తెలుసు కాబట్టి కదా వచ్చింది వాళ్ళంతా. వాళ్ళంతా కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే దారుణంగా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారంటే ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే తోటి కాకులు కూడా ఏంటంటే లక్షల కాకులు వచ్చేసి అక్కడ చేరుతాయి. ఇలా అక్కడ అంతమంది చేరిందంటే కారణం ఏంటిది? ఒక రాహుల్ యొక్క మృతి అనేది ఈవెన్ రాహుల్ రూపం లోపల ప్రతి ఒక్క తల్లి తన బిడ్డను చూసుకుంటుంది. కాబట్టి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఇది. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ఈ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఓట్లు కావాలి. ఓట్లు వేయించి వాళ్ళని ఎంపీలను చేయాలి, ఎమ్మెల్యేలను చేయాలి. కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏం చేస్తున్నాడు? ఆయన ఓడిపోయిన జీవన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మా ఎంపీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు? ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా? వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళు ఏమైనా మీరు పట్టించుకోరా? ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పని అయిపోతుంది. ఏం జరుగుతుంది, కేసు ఎంతవరకు వచ్చింది, ఎందుకు డీలే అవుతుంది అనేది ఇవి మాత్రం పట్టించుకోరు. కలిసినరు కూడా వీళ్ళు చాలామంది. నిజంగా ఎమ్మెల్యేలు ఈ రాజకీయ నాయకులు అంత స్వార్థపరలే ఉండరు. అసలు వాడుకొని వదిలేస్తారు. ఇట్లా ఎంత దరిద్రం అంటే నాకు అర్థం కాదు. May 27 మిస్ అయినటువంటి అంకం రాహుల్ ఇంతవరకు అది ఏంది ఉలుకులేదు పలుకులేదు ఆ కేసులో. ఈ కాచిగూడ పోలీసులు మరి వాళ్ళు మాట్లాడుకోవాలి కదా ఏం జరుగుతుందో అది లేదు. దాసు సురేష్ గారు ఆయన సాయశక్తులో పోరాడుతూ ఉన్నాడు సమాజంలో. అక్కడనో ఇక్కడనో పోయి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు, కోర్టులలో ధర్నాలు చేసిండు. ఎన్ని వేయాలి? ఓట్లు వేయాలి, మళ్ళీ ధర్నాలు చేయాలా? మాకు న్యాయం కావాలని. ఎంత దరిద్రం అండి ఈ వ్యవస్థ. ఇదే నిజంగా చెప్తున్నా కదా, చాలామంది బీసీ నాయకులు అన్నారు, బీసీ నాయకులు నా దగ్గర అన్నారు, రాహుల్ రెడ్డి రావో అయితే వేరే ఉంటుండే, లేకపోతే ఎమ్మెల్యే కొడుకు మంత్రి కొడుకు ఎమ్మెల్యే బంధువు మంత్రి బంధువు అయితే బాగుంటుండే కదని చాలా ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు. వ్యవస్థలో ఇంత దరిద్రం చూడండి. 30 రోజుల పైన అయితే నిందితులు ఎవడో గుర్తించలేదు. ఇంకా వాడిని ఒక సిద్ధార్థ అంటే ఒకరోజు కాచిగూడ పోలీసులు విచారించారట, కథం అయిపోయింది. ఎందుకేమన్నా లాలూచి పడరా? లాలూచి పడరా అంటున్నా. చాలా దరిద్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే డైలాగులు నరుకుతా ఉన్నాడు. డైలాగులు మామూలు నడుతారు. హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే అది శాసనంతో సమానం. ఒక ముఖ్యమంత్రి ఏదైనా మాట మాట్లాడిందంటే
దానికి ఒక శాసనానికి ఒక జీవోకు ఉన్నంత విలువ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలకు అక్కడ జరుగుతున్నటువంటి చేతలకు ఏదైనా సంబంధం ఉన్నదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు గమనించండి, అదే సభలో పద్మశాలిల కోసం వచ్చి నేను సోలాపూర్ లోపల నేను ఆడ గుడి కట్టేయడం కోసం నేను మీకు సహకరిస్తా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మాట లేదు. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే రేపు రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపలనే 4 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు, 70 లక్షల మంది బీసీలు, అదే రకంగా ఏంటంటే మైనార్టీ సోదరులు ఉన్నారు. నేను చెప్తున్నాం కదా, ఇవాళ మీ ఇప్పుడు లోగుట్టు పెరుమాళ్ళ కిరక అన్నట్టు మీరు ఏదైతే ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ మా ప్రాణాలను పక్కన పెడుతున్నారో మీ యొక్క లోగుట్టు ఎక్కడుందో కూడా మాకు తెలుసు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా రేపు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లోపల 60 నుంచి 70 లక్షల మంది బీసీలు మైనార్టీలు ఉన్నారు, 4 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు. ఏ పద్మశాలి అయినా కూడా ఈ విషయం లోపల ప్రభుత్వం కనుక సహాయం చేయకపోతే, ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే, రేవంత్ రెడ్డి ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, పెద్ద కొడుకు అనేటటువంటిది ఆయన మాటలకే పరిమితమా చేతలకే పరిమితమా అనేది మనకు స్పష్టమవుతుంది. దాన్ని బట్టి మీరు వారిని గౌరవిస్తారా, లేకపోతే సహకరిస్తారా, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లోపల కర్రుగాల్చి వాత పెడతారా అనేటటువంటిది నిర్ణయించుకోండి. ఓటేసి దయచేసి ప్రాణం తీసుకోకండి. మీకు ఎవడైతే పని చేస్తాడో సర్వీస్ చేస్తాడో గవానికి ఓటేయండి, కానీ ప్రాణాలు తీసుకోవడానికి మీ ఓట్లను వృధా చేసుకోవద్దని చెప్పేసి నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఏదేమైనా ఈ అంకం రాహుల్కు సంబంధించి ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా ఎంట్రీ కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి. 100% జస్టిస్ ఫర్ అంకం రాహుల్, న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి. 100% మీకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలి, ఎంబడే ఇమీడియట్గా తీసుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.